ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు కొందరు తమ పరిధిని దాటి రాజకీయాల్లో తలదూర్చడంపై ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ గా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జగన్ కు అనుకూలంగా ఉండటం, కూటమి ప్రభుత్వ నిర్ణయాలను వెక్కిరించడం వంటి పనులు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది. గత ప్రభుత్వ హయాంలో జగన్ మోచేతి నీళ్లు తాగి రకరకాల లబ్ధి పొంది బలిసిన వారు కొందరు నేటికి ఆ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ తాము ప్రభుత్వ ఉద్యోగులమనే విషయాన్ని మరిచిపోయి రాజకీయాల్లో వేలు పెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా రకరకాల శాఖల ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. తాజాగా కనిగిరిలో హెడ్ మాస్టర్ దద్దాల శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలను అవమానిస్తూ పోస్టులు పెట్టినందుకు విధులకు దూరమయ్యారు. అలాగే తారక రామ నగర్ లో పిల్లలతో రాజకీయ వీడియోలు తీయించిన హెడ్ మాస్టర్ జాన్ కూడా చిక్కుల్లో పడ్డారు. ఉద్యోగుల ఈ అతి ఉత్సాహం వారి జీవితాలనే ప్రమాదంలో పడేస్తోంది. తిరుపతిలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ సుభాష్ చంద్రబోస్ అమరావతి రాజధానిపై వ్యంగ్యంగా పోస్టులు పెట్టినందుకు ఏకంగా ఉద్యోగమే పోయింది. బాపట్ల జిల్లాలో అయితే ఒకేసారి 10 మందికి పైగా టీచర్లు రాజకీయ పోస్టుల వల్ల సస్పెండ్ అయ్యారు. సచివాలయ సిబ్బంది నుంచి పోలీసుల వరకు ప్రతి చోట రాజకీయ వేషాలు వేస్తున్న వారిపై ప్రభుత్వం నిఘా పెంచింది. ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు ఉద్యోగులు మాత్రం తమ ప్రవర్తన మార్చుకోకుండా వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ప్రవర్తించడం 1964 నాటి సర్వీస్ రూల్స్ ప్రకారం నేరం. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఏ రాజకీయ పార్టీ ఎజెండాను ప్రచారం చేయకూడదు లేదా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బహిరంగంగా విమర్శించకూడదు. సోషల్ మీడియాలో హేళన చేస్తూ పోస్టులు పెడితే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తీసేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం పోతే భవిష్యత్తులో పెన్షన్ లాంటి ఏ ప్రయోజనాలు అందవు. పైగా వేరే ఇతర ఉద్యోగాలకు కూడా వాళ్ళు అనర్హులు అవుతారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవాలను తెలుసుకొని మసులుకోవాలి. ఏ నాయకుడైనా తాత్కాలికమే, కానీ ప్రభుత్వ ఉద్యోగం మీ జీవిత కాల భరోసా. జగన్ కోసమో లేదా మరే ఇతర నేత కోసమో భావోద్వేగాలకు లోనై సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఆదుకోడు. కానీ మీరు చేసే చిన్న పొరపాటు మీ కుటుంబ గౌరవాన్ని, ఆర్థిక పరిస్థితిని రోడ్డున పడేస్తుంది. నిబంధనలను గౌరవించి మీ ఉద్యోగాన్ని కాపాడుకోవటమే మీకు, మీ కుటుంబానికి మంచిది.